హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు మనము సూర్యాపేట జిల్లాలో ఎర్రవరంకి 6 కిలోమీటర్ల దూరంలో అయితే తొగర్రాయి గ్రామంలో మరకత మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, మనము ఎక్కడైనా కానీ మరకత శివలింగాన్ని అయితే చూసుంటాము. ఇక్కడ ఏంటంటే మరకత అమ్మవారిని అయితే ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాము. ఇక్కడ ఆలయ విశిష్టలో ప్రాముఖ్యత మొత్తం కూడా ఇప్పుడు వెళ్ళి మనము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఆలయంలో స్పెషల్ ఏంటంటే, అమ్మవారి గుడి చుట్టూరు 11 సార్లు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి గుడి వెనక అమ్మవారి పాదాలు అయితే ఉంటాయన్నమాట. వాటి మీద ఏదో ఒక పాదం మీద చేయి పెట్టి అయితే మనము మనసులో కోరిక కోరుకుంటే ఆ చెయ్యి అయితే మనము కోరుకున్న కోరిక స్థాయిని బట్టి అయితే ముందుకు జరగటం అయితే జరుగుతుంటుంది. ఆ విధంగా ముందు జరగటము లేదా మన ఒంట్లో ఏదో అనుకోని ఒక శక్తి లాగా వచ్చి ఉండటం అయితే అమ్మవారి అనుగ్రహంగా అయితే వీళ్ళందరూ భావిస్తారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి మొత్తం కూడా చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి, తొగర్రాయి గ్రామంలో వేణుగోపాల స్వామి శివాలయం రెండు ఒకే కాంపౌండ్లో ఉంది. అయితే శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ గోదా సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రుల్లో 1982వ సంవత్సరంలో దసరా నవరాత్రులు ఆఖరి రోజున అమ్మవారు ఒక 30 గంట సేపు యాద గురునాథం గారు, అంతకుముందు గుణపనేని కస్తూరమ్మ గారికి అవపడ్డది అమ్మవారు. తర్వాత యాద గురునాథం అయితే ఆయన ఇప్పుడు దేవి ప్రియానందగా మారాడు. ఆయనకు కూడా 30 గంట సేపు మాట్లాడి, నానా ఇక్కడ నేను మహాలక్ష్మి అమ్మవారుగా గెలిచాను, నా గుడి కట్టించి చేయమని చెప్తే అక్కడి నుంచి 40 సంవత్సరాలు బట్టి యాదవ్ గురునాథం గారు పోరాడుతూనే ఉన్నాడు. గత 5-6 ఏళ్ళ నుంచి ప్రతిష్ఠ కార్యక్రమానికి పూనుకొని ఇక్కడ స్థలదాతగా యాద మోహన్ రావు, విజయ, వారి కుమారుడు ఉపేందరు, సంగీత వారి దంపతులు ఈ స్థలం దాత ఇచ్చారు. అట్లా చందాలు వసూలు చేసి అట్లా ఆ విధంగా గుడి డెవలప్మెంట్ చేసి ఇక్కడ కట్టించడం జరిగింది. 2వ సంవత్సరం నడుస్తుంది. ఇక్కడ రంగరంగ వైభవంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నవి. విగ్రహం అంత ముందు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సమేత లక్ష్మీదేవి అనుకున్నాము. తర్వాత అమ్మవారు కల్లోకి వచ్చి, నాన్న మరకట శిల్పంతో ఎక్కడ లేని విధంగా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయమని చెప్పింది. ఇక్కడ ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు మరకట మహాలక్ష్మి అమ్మవారిని. ఇక్కడ అనుకున్న పనులన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి. అక్కడ వెనకమాల 11 చుట్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాలను పట్టుకొని మీ యొక్క కోరిక చెప్పుకుంటే అవి తీరుతాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అనేక బాధలతో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా అమ్మవారిని దర్శించుకుంటే చాలు పుణ్యఫలితం లభిస్తుంది.
స్వస్తి సోమయాతు శ్రీమాత్మ జన్మ నక్షత్ర జన్మ నక్షత్ర వసాతు నామ నక్షత్ర వసాతు జన్మ లగ్న వసాతు నామ లగ్న వసాతు జన్మ రాశి వసాతు నామ రాశి వసాతు జన్మాంశ వసాతు నామాంశ వసాతు సద్భవల వేద వసాతు గోచార వేద వసాతు భద్ర చక్ర వసాచ భావగ్రహ వసాచ భూత అంతరిక్ష దుస్వప్న ఏ గ్రహ అరిష్టేతు స్థితానాం గ్రహాణం అత్యంత అనుకూలత ఫల సిద్ధిరస్తు గ్రామ దేవత కుల దేవత ఇష్ట దేవతాభ్యో నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి శ్రీ మరకట మహాలక్ష్మీదేవి పూజాం కరిష్యే సంపూర్ణ ఆరోగ్యత ఫల సిద్ధిరస్తు. మీ యొక్క కుల దేవతను తెలుసుకోండి, మీ ఇష్ట దైవాన్ని తెలుసుకోండి, ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని తెలుసుకోండి. మీ యొక్క కోరిక సమస్యలు ఏమైనా ఉంటే తల్లి మేము అనుకున్న పనులన్నీ కూడా దివ్యంగా నెరవేరాలి తల్లి అని చెప్పేసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగవామేశ్వరీం వాసీభూతాసమస్తదేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్నాలకటాక్షలబ్ధవితాం బ్రహ్మేంద్రలింగాధరాం స్వాం తైరతు బ్రహ్మణే మృదముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ శ్రీలక్ష్మీ ప్రసన్నసర్వదాం వాసం కమలాసనాస్తాం భాగవతాం జగదీశ్వర్యాం తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణాయుష్మే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ సిద్ధయ విష్ణుపత్నీక ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజోపయామి నీరాజనంతరం శుద్ధా ఆజోపయామి నమస్కరోమి. जय बोलो श्री महालक्ष्मी देवी माता को जय बोलो दुर्गा भवानी माता को जय बोलो वाणी सरस्वती देवी माता को जय बोलो बाल उग्र नरसिंह स्वामी महाराज की जय बोलो नामाल उग्र नरसिंह स्वामी महाराज की हर हर नम पार्वती पतये हर महादेव शंभो शंकर हर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద్ ముక్కలవాడ అనాథ రక్షక దివ్య సువర్ణ మంత్రం పయామి చెప్ప. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ శ్రీ మహాలక్ష్మీదేవి తొగటరాయి గ్రామంలో అవతరించిన గల ప్రధాన కారణం కూడా ఇక్కడ మొత్తం కూడా వీళ్ళు అమ్మవారి శక్తిపీఠాల్లో శక్తి స్వరూపంగా మారి శతాబ్ద కాలం నాటి నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది కదా, చూశారు కదా, ఈ అమ్మవారి స్టోరీ అన్నమాట. ఇక్కడికి ఎట్లా వచ్చారు ఏంటి అవన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారనేది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.